నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా ప్రభుత్వానికే పెద్ద అధికారిగా చెప్పుకునే సిఎస్ జవహర్ రెడ్డి కానివ్వండి, ఆయన కుమారుడి విషయంలో కానివ్వండి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా దీని మీదే చర్చ. ఒక చీఫ్ సెక్రటరీ కొడుకు 800 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకి ప్రయత్నం చేయటం ఏంటి, దానికి చీఫ్ సెక్రటరీగా ఈయన సహకరించడం ఏంటి, ఈ ప్రత్యేక జీవోలు ఏంటి అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఏంటంటే సిఎస్ జవహర్ రెడ్డి గారి గురించి మీకు కొంచెమైనా అవగాహన ఉంటుంది కాబట్టి ఏంటి మొదటి నుంచి ఈయన వివాదాలతోనే ఉన్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాక ఆ వివాదాలు ఆయన చుట్టుమట్టినాయా? ఏదో చెప్తారు చూడండి, 6 నెలల సావాసంలో వారు వీరు అవుతారని. అట్లా అయిన వ్యక్తే కానీ జవహర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వివాదాలకు అతీతమైన వ్యక్తి అండి. చాలా జెంటిల్మెన్గా వెళ్ళిన వ్యక్తే తప్ప ఎక్కడా కూడా వివాదాలు సృష్టించిన వ్యక్తి కాదు, వివాదాల్లో తలదూర్చిన వ్యక్తి కూడా కాదు. ఆయన జెంటిల్మెన్ టు ద కోర్ అన్నట్టుగా బిహేవ్ చేశాడు ఇప్పుడు వరకు. నెక్స్ట్ మంత్ ఐ థింక్ ఈయన రిటైర్ అవుతున్నాడు. ఆయన చదివింది కూడా బీవీఎస్సీకి సంబంధించిన పశువులు వైద్య శాస్త్రం అండి. ఎంబీఎస్సీ కూడా చేసినట్టున్నారు ఆయన. తర్వాత ఐఏఎస్లోకి వచ్చాడు. అయితే ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొలువులోకి వచ్చిన రోజే చాలామంది భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కొలువులోకి వెళ్ళిన తర్వాత ఎంత మంచి ఆఫీసర్ అయినా సరే అక్కడ క్వార్టరీలో జరిగే చర్చలు, ఈ అవినీతి గురించి, భూ కబ్జాల గురించి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. విని వాళ్ళకు కూడా టెంప్టేషన్ వస్తుంది. అట్లా ఈయన కూడా ఎండింగ్ అప్ ఇనే సూప్ అని కొంతమంది ఐఏఎస్లో లేకపోతే ఉన్నతాధికార వర్గాల్లో కూడా వినపడింది అప్పట్లోనే. ఈయన చివరి కాలానికి ఇబ్బందుల్లోనే ఎదుర్కొంటాడని. చివరి కాలానికి కాదు, ఇప్పటికే కొంచెం మొదలైంది ఎదురుగాలి. అది 596 ఆ జీవో. అసలు యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా ఈ అసైన్డ్ ల్యాండ్స్ని కనుక వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు కనుక జీవో ఇస్తే, ఇవ్వకముందే నోటరీ ద్వారానే బోల్డ్ కరప్షన్ జరుగుతుంది. అయినా కూడా మారిస్తే ఇంకా బట్టబయలు అయిపోద్ది ఇదంతాను. వాళ్ళ దగ్గర ఏమి మిగలదు. మళ్ళీ ఎవరైతే భూస్వాముల చేతిలో కాళ్ళకెళ్ళిపోద్ది. అసలు ఆ ఇడుపులపాయలో కూడా రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు కూడా విపరీతంగా కొన్నాడు. కొన్న తర్వాత దీని మీద పెద్ద చర్చలు జరుగుతున్నప్పుడు వాలంటరీగా ఆయన అసెంబ్లీలో చెప్పాడు, నా తండ్రి తెలియక కొన్నాడు, ఇదిగో పలానా అంత భూమిని నేను ప్రభుత్వానికి వెనక్కిస్తున్నాను కూడా ఇచ్చేసాడు. ఇది చాలా మంది చేశారు. ఆయన రాజకీయాల్లో ఉండటం వలన బయటకు వచ్చింది, కానీ రాజకీయాల్లో లేని వ్యక్తులు, మామూలు వ్యక్తులు చాలామంది కొన్నారు. ఇప్పటికీ వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి కూడా. ఇప్పుడు దీన్ని ఏంటంటే మళ్ళీ 596 జీవో లేటెస్ట్గా ఇష్యూ చేసి ఈ కొంతమంది పెద్దలు అంతకుముందే ఒక లోపాయికారిగా ఒక ఒప్పందానికి వచ్చారండి. పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్స్ ఒక సపోజ్ ఈ జీవో లేనప్పుడు అమ్మటానికి ఎవరు కూడా పెద్ద ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఏదో త్రో అవే ప్రైస్లో, అంటే బఠానీలుగా అమ్మినంత చీప్గా అమ్మాల్సి వచ్చేది. ఎవరు ఈ ఎస్ఐనీస్ ఎవరైతే ఉన్నారో దళిత వర్గానికి చెందిన వాళ్ళు, ట్రైబల్స్ కానీ. అప్పుడు ఏమైందంటే వీళ్ళు ముందే మనం జీవో ఇస్తున్నాం కాబట్టి ముందు పెద్ద చంక్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేయించేసుకుని స్టాంపుల మీద రాయించేసుకున్నారు. అంటే ఎవరో ఒకడు కొంటున్నారు. అసలు ఇది చట్ట వ్యతిరేకం కదా, ఎవడో ఏ రేటుకి కొంటలేదు, వీళ్ళు ఈ రేటుకి అయితే కొంటున్నారు కాబట్టి అని వాళ్ళు తెలియక చాలామంది సంతకాలు పెట్టేశారు. వీళ్ళు కూడా ఇప్పుడు జవహర్ రెడ్డి గారి మీద వచ్చిన జనసేన వాళ్ళు చాలా స్ట్రాంగ్ సర్వే నంబర్లతో సహా చెబుతున్నారు ఎవరెవరు కొన్నారు ఏంటి అనేది. దీనితో జవహర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో వైజాగ్ ఫ్రీక్వెంట్గా విజిట్ చేశాడు. రీజన్ ఉండి రీజన్ లేక కూడా విజిట్ చేశారనేది వచ్చింది. ఒక రామరాజు అనే వ్యక్తి చనిపోతే కూడా పలకరించడానికి వెళ్ళిపోయాడు. అప్పుడే ఇక్కడ ఎన్నికల హడావుడి, ఇక్కడ ఎన్నికల తర్వాత హింసాకాండ జరుగుతున్నప్పుడు ఇది వదిలిపెట్టి వైజాగ్ వెళ్ళటం అంటే హెడ్ క్వార్టర్ని అసలు ఎందుకు వచ్చాడు? అతన్ని ఏమన్నా బినామీగా పెట్టాడా, లేకపోతే అతనేమన్నా మిడిల్ ఏజెంట్గా పనిచేశాడా? ఎస్ఐని స్కీను వీళ్ళకి మధ్యలో కీలక పాత్ర చేశాడా? ఏదో ఉంది, లేకపోతే ఆయన ఎందుకు వస్తాడని. తర్వాత కొన్నిసార్లు అసలు ఈయన సీక్రెట్గా వెళ్ళారు, అసలు ఎవరికి అఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ లేదు. అక్కడ ప్రోటోకాల్ మెయింటైన్ చేయటం కానీ ప్రైవేట్ టూర్ లాగా వెళ్ళాడు. ఒకసారి ఏదో పెళ్ళికి అని చెప్పాడు. మరి ఎన్నిసార్లు వెళ్ళింది కూడా కొన్నిసార్లు ప్రైవేట్గా. జనసేన వాళ్ళు ఈ అంశం మీద అంటే చాలా సవాల్గా మాట్లాడుతున్నారు. ఫలానా సర్వే నెంబర్లు, ఫలానా రోజు రిజిస్ట్రేషన్ అని అన్నీ చెబుతున్నారు. కాబట్టి ఈ జీవో ఇష్యూ చేయటమే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారికి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది ఇదే అదునుగా ఈ జీవో అని అడ్డం పెట్టుకుని కూడా కొన్నారంటున్నారు. జీవో వచ్చినప్పుడు
వచ్చినప్పుడు కొనేస్తారండి ఎవరైనాను. ఇప్పుడు కాకపోతే ఏంటంటే బలహీన వర్గాలకు ఇచ్చిన భూమిని ఈ విధంగా ఇలాంటి జీవోలు ఇచ్చి మళ్ళీ భూస్వాములకు చేరిస్తే అసలు ఇచ్చిన పర్పస్ ఏమైనట్టు? వాళ్ళకి ఇచ్చిందే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం. కనీసం ఆ భయంతోనన్నా కొనేవాడు కొనకపోబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఏదో ఒక ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం గేట్లు తెరిచామో ఇక నీళ్లు తన్నుకుంటే వెళ్ళిపోతాయి కదండి. అసైన్ భూములన్నీ మళ్ళీ వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో పొలిటికల్గా ఉండి ఈ వివాదాలు ఎందుకని సరెండర్ చేశాడు, కానీ అందరూ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అతను పీతల మూర్తి యాదవ్ నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు కూడా ఛాలెంజ్ చేయాలి కదా, ఉంటే కనుక ప్రొసీడ్ అవుదాము. ఖండించలేకపోతున్నారు. అదే అన్న ఖండించలేకపోతున్నారు. ఇప్పుడు ఇదే ఎట్లా ఉంటుందంటే ఈ వ్యవహారం, ఇప్పుడు సపోజ్ రేపు వచ్చే గవర్నమెంట్ అయినా దీన్ని కఠినంగా తీసుకోవాలండి. ఇప్పుడు రాక జవహర్ రెడ్డి గారు అంతకుముందు ఈయన దగ్గర ప్రధాన కార్యదర్శిగా చేశాడు కాబట్టి కక్ష సాధింపు అని కూడా అంటారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్టులో ఈయన పాత్ర ఉంది జవహర్ రెడ్డి కాబట్టి ఇందుకు చేశారని అనుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కనుక రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా ఈ కేసుని స్టేట్ పోలీస్కి అసలు అప్పచెప్పకుండా సిబిఐకి అప్పచెప్పేయాలి. మొత్తం ఉండ ఆధారాలు అన్నీ కూడా ఇచ్చి ఆ సిబిఐని అసలు 596 జీవో జారీ చేయటం వెనకాల వ్యక్తులు ఎవరున్నారు, ఎవరి ఇంట్రెస్టులు సర్వ్ అయినాయి, ఎక్కడెక్కడ ఎన్ని జిల్లాల్లో ఎంత అయినాయి. ఇప్పుడు నీ బోటాళ్ళు నా బోటాళ్ళు వెళ్తే చేయరండి. కలెక్టర్ 596 జీవో ఉన్నా సరే మేము చేయమండి అని. కానీ కొంతమందికి కొన్ని జిల్లాల్లో మాత్రమే జరుగుతున్నాయి. అంటే పై వర్గాల నుంచి ఒత్తిడి ఉన్న సాట కలెక్టర్లు సబ్ రిజిస్ట్రార్లకి సిగ్నల్ ఇస్తున్నారు చేయమని, మిగిలిన సాట చేయట్లేదు. సైడ్ భూములన్నీ రిజిస్టర్ అవి రెడ్ సర్వే నెంబర్లో ఉంటాయండి, అక్కడ కొట్టగానే రెడ్ చూపిస్తాయి కాబట్టి చేయరు. మనబొట్టాలను కొంటే అది వాళ్ళకైతే జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఆ సిబిఐ లాంటి ఎంక్వైరీకి ఇస్తే తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత సపోర్ట్ చేసిన జవహర్ రెడ్డికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్గా మాట్లాడట్లేదు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నిటికీ దూసుకొస్తాడు కదా, మరి జవహర్ రెడ్డి గారి విషయంలో దూసుకొచ్చి జవహర్ రెడ్డి గారు ఆ పని చేయడు, జవహర్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఏ ఎంక్వైరీకైనా రెడీ అయ్యాను, మా ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి ఇంత పెద్ద అవినీతి చేస్తాడా అని అనాలి కదండి. అయ్యి అంటలేదు, ఆయనే డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆయన ఇతరుల కోసం ఎంత పని చేశాడో తను నిందపడి వాళ్ళు ఇవాళ ఆయన తరపు నుంచి మాట్లాడట్లా, ఆయనకి అది లోన మనస్తాపంగా ఉందని కూడా చెబుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యి ఇన్ని రకాలు చేసి తెలుగుదేశానికి ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత ఐఏఎస్లు కూడా ఎవరు కూడా ఇవాళ జవహర్ రెడ్డికి సపోర్ట్గా రావడానికి కూడా ఇష్టంగా లేరు. ఎందుకంటే జవహర్ రెడ్డి పూర్తిగా పై వర్గాలతో ఇన్వాల్వ్ అయిపోయాడు, కష్టమో నష్టమే కాళ్ళతోనే ఉంటాడు. కాబట్టి మనబోటి వాళ్ళం ఏం చేయగలుగుతాం అంత పెద్ద ఇష్యూస్లో, ఆయనకన్నా మనకేమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా ముఖ్యమంత్రి దగ్గరగానే. ఇప్పుడు ఆ రకంగా ఆయన అన్నిటికీ రెండుకి రెడ్డి చావట కాదు, అన్నిటికీ చెడ్డ రేవడలాగా తయారైంది ఆయన పరిస్థితి. ఇప్పుడు ఇంకొక వాదన కూడా ఉంది, మళ్ళీ ఒక ఐఏఎస్ శ్రీలక్ష్మి లాగా జవహర్ రెడ్డి మారే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు దాదాపు ముఖద్వారంలో ఉన్నాడు ఆయన వివాదానికి. ఇప్పుడు కనుక ఇది రేపు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళి కనుక ఈ జీవో ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎవరి ప్రమేయంతో ఇచ్చారో, అసలు ఇవ్వటం సౌబా లేదా, లీగల్లో స్క్రూటినీ జరగాలి కదండి. అసలు ప్రొటెక్షన్ లేకుండా చేశారు. తర్వాత ఇప్పుడు అక్కడ బినామీ పేర్లు వాళ్ళు ఎవరినో కదిపి తీశారనుకోండి, ఎక్కడెక్కడ వాళ్ళు వైజాగ్ ఎట్లా వస్తారో వాళ్ళతో ఎట్లా అగ్రిమెంట్ అవుతారు, ఇవన్నీ బయటకు వస్తాయి కదండి. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు అంత సరైన ఆధారాలు లేకుండా మూర్తి యాదవ్ ఒక ఐఏఎస్ అందులో చీఫ్ సెక్రటరీ మీద కాలు దూతున్నాడంటే మరి అది చిన్న విషయం కాదు కదా. కాబట్టి సిబిఐ లాంటిది కనుక ఎంక్వైరీ చేస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ఏ అధికారికైనా చివరికి ఆ శ్రీకృష్ణ జన్మస్థానం అయితే తప్పే పరిస్థితి కనపట్టలేదు సుధాకర్ గారు.